డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో ఈ మంత్ ఆర్ ఈ వీక్ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా నెక్స్ట్ వీక్ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ విషయాల మంద చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, సో మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయండి? మార్కెట్ యాక్చువల్గా ఏప్రిల్ నుంచి రికవర్ అవుతుంది మనకు తెలుసు. అవును. సో మే నెలలో మిడ్ టు స్మాల్ క్యాప్స్ బాగా పెరిగాయి, ఆల్మోస్ట్ 10% పెరిగాయి మిడ్ టు స్మాల్ క్యాప్స్. అవును. సో సడన్ గా బుల్ మార్కెట్ లోకి వచ్చేసాం మనం. సో ఏప్రిల్ తర్వాత మన మార్కెట్ బుల్ మార్కెట్ లోకి వచ్చింది. అవును. కాకపోతే సడన్ గా మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇరాన్ ప్లస్ ఇజ్రాయెల్ కి ఏదైతే ఇప్పుడు దాకా సో కొంచెం పీస్ నడిచిందో అది మళ్ళీ ఇంత సీరియస్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ ద్వారానే అందరికీ క్రూడ్ ఆయిల్ అట్నుంచే రావాలి యాక్చువల్గా. అవును. సో ఇరాన్ నుంచి మాక్సిమం క్రూడ్ ఆయిల్ చైనాకి వెళ్తుంది, నెక్స్ట్ మన ఇండియాకే వస్తుంది. సో అందుకని చెప్పేసి కొంచెం జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చాయి. అవును. సో ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఇంకా జరుగుతుంది. సో బాగా టార్గెట్ చేసింది. అవును. యుఎస్ కూడా ఇరాన్ మీద కొద్దిగా సీరియస్ గా ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ అందరితోటి డెఫినెట్ గా యాక్చువల్గా పడిపోయింది మార్కెట్. ఫ్రైడే రోజు చూస్తే 300 పాయింట్స్ పడిపోయింది మార్కెట్. అవును. కానీ ఓపెనింగ్ 300 పాయింట్స్, కానీ 150 పాయింట్స్ మళ్ళీ రికవర్ అయింది మార్కెట్. అది ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ బుల్లిష్ గా ఉందని చెప్పడానికి ఇదే. సో ఇంత బుల్లిష్ లో కూడా మన మార్కెట్ ఏంటంటే కొంచెం కన్సాలిడేషన్ స్టేజ్ కి వచ్చింది. ఓకే. రావాల్సింది, ఎందుకంటే సడన్ గా పెరుగుతూ వచ్చింది. మిడ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 10% ఇచ్చాయి. నిఫ్టీ పెద్ద పెరగలేదు మే నెలలో, అది మనకు గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. ఓకే. బాగా పెరుగుంటే బాగా పడేది ఇప్పటికి. సో బాగా పడలేదు కాబట్టి సో ఇక్కడ నుంచి కూడా ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది నిఫ్టీ. ఓకే. సో ఆల్ టైమ్ హై వచ్చేసి 26,000 లెవెల్స్. అవును. సో 26,000 లెవెల్ నుంచి మనకి వెనక్కి వచ్చింది నిఫ్టీ. ఇప్పుడు 24,800 దగ్గర ఉంది. ఓకే. యాక్చువల్ గా మండే రోజు మార్కెట్ డౌన్ అయ్యిద్ది అనుకున్నారు, ఎందుకంటే సండే రోజు కూడా ఇంకా దాడులు ఎక్కువ జరిగాయి. కానీ మా మార్కెట్ ఇంకా బుల్లిష్ గా ఉండబట్టే 24,000 ఎస్టర్డే కూడా 24,800కి 200 పాయింట్స్ పెరిగింది. అవును. మండే. సో అందుకని చెప్పేసి మార్కెట్ అప్ లెవెల్స్ చూస్తే మాత్రం 25,500 లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు 24,800 ఉంది. 25,000 అబోవ్ క్లోజ్ చేస్తే మాత్రం 25,500 లెవెల్కి వెళ్ళిపోవడానికి, బుల్లిష్ మార్కెట్ అవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఈ వీక్ లోనా ఈ మంత్ లోనా? ఈ వీక్ లో అవచ్చు, ఈ మంత్ లో అవచ్చు. అంటే 25,000 అబోవ్ క్లోజ్ అయితే మాత్రం 25,500 వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. ఈ వీక్ లో అయినా కూడా అవచ్చు కొంచెం. అంటే ఇప్పుడు సపోజ్ ట్రంప్ సడన్ గా సీజ్ ఫైర్ అంటే, సో ఇరాన్ కూడా సీజ్ ఫైర్ అంటే, ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ అంటే వెంటనే మనకి జంప్ అయ్యే వీక్ లోనే వెళ్ళిపోవచ్చు. ఓకే. 25,500 కి. లేదు సపోజ్ కొంచెం ఇంకొద్ది డిలే అయితే కొద్ది డౌన్ సైడ్ కూడా రావచ్చు. డ్రా డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉంది మార్కెట్ కి. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 24,500. ఇప్పుడు ఏదైతే 24,800 ఉన్నాం. అవును. సో ఇంకో 300 పాయింట్స్ లో 24,500 లో మళ్ళీ డ్రా డౌన్ అవ్వచ్చు. ఓకే. అక్కడ కూడా మళ్ళీ సపోర్టింగ్ లెవెల్ తీసుకోకపోతే 24,100 కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. మార్కెట్ కానీ అక్కడ చాలా బుల్లిష్ ఉంటుంది. అక్కడ నుంచి సపోర్టింగ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. 24,100కి వెళ్తే మాత్రం డెఫినెట్ గా బై చేసుకోవచ్చు. ఓకే. అదే 24,500 లో కూడా కొంచెం బై చేసుకోవచ్చు. సో మన ఇండియన్ మార్కెట్ ఇప్పటికి కూడా స్టిల్ బై అండ్ ర్యాలీస్, సో బై అండ్ డిప్స్. అవును. సో డిప్ అయితే డెఫినెట్ గా బై చేసుకొని మార్కెట్ హై చేసి వెళ్ళినప్పుడు కొంచెం సేల్ చేసుకుంటా ఉంటే డెఫినెట్ గా మార్కెట్ లో రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఓకే. పర్టికులర్ గా ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. అవును. కొద్దిగా లార్జ్ క్యాప్స్ ఇంకా వీక్ గానే ఉన్నాయి. లార్జ్ క్యాప్స్ పెద్ద పెరగట్లేదు. ఓకే. మనకు తెలిసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద స్టాక్స్ అవి యూజువల్లీ స్టేబుల్ గానే ఉంటాయి. అవును. పెద్ద పెరగవు, అలాగే ఇలాగ వార్ వచ్చినప్పుడు పెద్ద పడవు. సో వాటికన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అంటారు. ఇంకొంచెం పడచ్చు, అక్కడ బై చేస్తే కొంచెం ర్యాలీ కూడా రావచ్చు. అవునా? ఓకే. సో మరి ఇటువంటి టైమ్స్ లో ఎటువంటి స్టాక్స్ కొనాలి అంటే ఏం చెప్తారు మీరు? అదే యాక్చువల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో, సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూస్తే ఆల్మోస్ట్ 60,000 మిడ్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో 60,000 ఆల్ టైమ్ హైలో ఉండేది. అవును. సో ఇప్పుడు చూస్తే లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 58,000 దాకా వచ్చింది మిడ్ క్యాప్ ఇండెక్స్. అంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి దగ్గరికి వచ్చింది. అవును. దగ్గరకు వచ్చి మళ్ళీ తగ్గింది, ఎందుకంటే కొంచెం ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా తగ్గింది. డెఫినెట్ గా మళ్ళీ 60,000 అబౌవ్
క్లోజ్ కావడానికి ట్రై చేయొచ్చు మిడ్ క్యాప్ ఇండెక్స్. మరి ఇటువంటి కండిషన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటారా, లేదంటే కొన్ని రోజులు ఆగడం బెటర్ అంటారా? అది బై అండ్ డిప్స్ కాబట్టి కొంచెం మార్కెట్ కొంచెం డౌన్ అయితే 24,500 వస్తే బై చేయొచ్చు. అంటే కొద్దిగా అగ్రెసివ్ బై చేయాల్సిన అవసరం లేదు. ఇంత ముందులాగా అంటే ఏప్రిల్ స్టార్టింగ్ లోనో మే స్టార్టింగ్ లోనో మనం అగ్రెసివ్ బయింగ్ చేసాం. అవును. సో బయింగ్ చేసాం, ఆల్మోస్ట్ 10% రిటర్న్ కూడా వచ్చింది 1 month లోనే. అవును అవును. సో ఇప్పుడు అంత అగ్రెసివ్ బై చేయాల్సిన అవసరం లేదు. లేదు. ఓకే. కొంచెం స్లోగా ఇక్కడ కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న అమౌంట్ లో 10% ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. కొంచెం డౌన్ అయితే 24,500 లో 20% ఇన్వెస్ట్ చేయొచ్చు. 24,100 మాత్రం వస్తే మాత్రం ఆల్మోస్ట్ 50% మనం బైలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే. స్ట్రాంగ్ లెవెల్స్. ఎందుకంటే నెక్స్ట్ ర్యాలీలో డెఫినెట్ గా 25,000 అబౌవ్ 25,500 అలాగే రానున్న నెలల్లో మేబీ ఈ 1 year పడవచ్చు 26,000 మళ్ళీ డెఫినెట్ గా టెస్ట్ చేసేది, ఆల్ టైమ్ హై టచ్ చేసేది. అవును అవును. సో దానికోసం అనేసి మనం లాంగ్ టర్మ్ బై చేసుకోవాలి. సో కొంచెం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి కొద్దిగా వార్ సిచ్యువేషన్ కాబట్టి గోల్డ్ బయింగ్ లో ఉంది. గోల్డ్ మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేసింది. అవును. సో ఆల్ టైమ్ 1 lakh మళ్ళీ టచ్ చేసింది. సో గోల్డ్ కన్నా సిల్వర్ ఇంకా బులిష్ ఉండే అవకాశం ఉంది. అవును అవును. సిల్వర్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది లాస్ట్ వీక్. అవును అవును. సో 1,09,000 టచ్ చేసింది. సో ఇంకా ఎక్కువ వెళ్ళడానికి సిల్వర్ లో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈక్విటీ కన్నా. అవును. సో అందుకని కొంచెం ఎవరైనా డైవర్సిఫై చేయాలనుకుంటే కొద్దిగా ఈక్విటీలో కాకుండా గోల్డ్ అండ్ సిల్వర్ లో ETF రూపంలో కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతే. అండ్ గోల్డ్ కూడా మనం చూసినట్టయితే ప్రస్తుతం మంచి హైక్ వచ్చేసిందండి. సో మరి ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్ గా తగ్గాల్సిందే. యాక్చువల్ గా గోల్డ్ లాస్ట్ వీక్ $3,200 లో ఉండింది. అవును. ఎప్పుడైతే వార్ వచ్చిందో $3,400 కి వచ్చేసింది. అవును. ఇది యాక్చువల్ గా ఇంకా 3,000 బిలోకి వెళ్లాల్సింది. అంటే మన ఇండియన్ రూపీస్ లో కూడా 85,000 రూపీస్. సో 10 grams 85,000 రూపీస్కి వెళ్ళాల్సిన గోల్డ్ యాక్చువల్గా, ఎందుకంటే మార్కెట్స్ బులిష్లోకి వచ్చినాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్ని బులిష్లో ఉన్నప్పుడు గోల్డ్ నెగిటివ్లో ఉంటుంది డెఫినెట్గా. అవును. సో కొద్దిగా ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది, వెళ్ళాల్సింది. కానీ ఈ వార్ రావడం వల్ల మళ్ళీ బులిష్ వచ్చింది. క్రూడ్ పెరిగింది, క్రూడ్ పెరిగితే మన రూపీ వీక్ అయింది. రూపీ వీక్ అవగానే మళ్ళీ గోల్డ్ బులిష్ వచ్చింది. ఓకే. సో కొంచెం డెఫినెట్గా కొద్దిగా వార్ కానీ కూల్ అయితే గోల్డ్ మళ్ళీ తగ్గే అవకాశం. అవునా? ఓకే. సో అయితే గోల్డ్ కొనే వాళ్ళు కొంచెం ఆగి, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా అంతా ఐ మీన్ ఎక్కువగా హెవీగా కాకుండా స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు హై లెవెల్లో ఉంది. ఇప్పుడు కొంటే మళ్ళీ తగ్గినప్పుడు కొనడానికి మన దగ్గర మనీ ఉండదు. అవును. కానీ వార్ కంటిన్యూ అయితే మాత్రం కొద్దిగా పెరుగుతుంది. అందుకని ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడ ఒక 20% కొనొచ్చు. ఓకే. మళ్ళీ డౌన్ అయితే ఇంకొద్దిగా డెఫినెట్ గా బై చేసుకోవచ్చు. ఓకే, సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా మీ అందరికీ కూడాను. సో ప్రస్తుతం ఏదైతే వార్ జరుగుతోంది కాబట్టి సో ఈ టైంలో మార్కెట్ అనేది కొంచెం డౌన్ గా ఉన్నట్లు తెలుస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు అగ్రెసివ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా అట్ ది సేమ్ టైం సో గోల్డ్ మీద కూడా ఆల్రెడీ మనకి హైక్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సో దాని మీద కూడా 20% ఆర్ అర్జెన్సీ ఉంటే తప్ప ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసుకోమాకండి. సో లేదు అనుకున్నట్లయితే కొంచెం ఆగి మీరు తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి సో QPFV రమేష్ బాబు గారు చెప్తున్నారు. సో వారి మాటల్లో మనం చాలా విషయాలు అయితే తెలుసుకోవడం జరిగింది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం మీకు ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.